కపుల్ ఫ్రెండ్లీ. 'యూవీ క్రియేషన్స్‌కి' రీసెంట్ ఇయర్స్‌లో పడిన ఒక మంచి ఫిల్మ్ ఇది. 'యూవీకే' కాదు, 'సంతోష్ శోభన్‌కి' కూడా మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఇది. ఓవరాల్‌గా మూవీ వచ్చేసి చాలా బాగుంది. థియేటర్ నుంచి బయటకొస్తూ ఒక మంచి ఫిల్మ్ చూసా అనే ఫీలింగ్ అయితే వస్తది. అంటే ఒక పెద్ద స్టోరీ, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్, ఒక డీప్ ఎమోషన్ లాంటివి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక 2 గంటలు అలా హాయిగా కూర్చొని చూసే తగిన సినిమా ఇది. అండ్ ఈ ఫిల్మ్ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఎవ్రీథింగ్ హి హ్యాండిల్స్ సో పర్ఫెక్ట్‌లీ. మెయిన్‌గా రైటింగ్. నాకు ఫస్ట్ హాఫ్‌లో రైటింగ్ అంటే ఏదైతే ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్ మధ్యలోకి వెళ్తుంటదో ఆ పోర్షన్స్‌లో రైటింగ్ చాలా నచ్చింది నాకు. అండ్ స్టార్టింగ్‌లో ఇన్సర్టింగ్ ఇన్సిడెంట్ సీన్స్ అప్పుడు రైటింగ్ చాలా మంచిగా అనిపించింది. ఐ మీన్ హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరూ ఎలా కలిసారు? వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన మూమెంట్సు, వాళ్ళు రిలేషన్‌షిప్‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అండ్ వాటికి రీజన్సు, ఆ సీన్స్ ఏదైతే ఉందో చాలా మంచిగా రాసుకున్నారు. రీసెంట్ ఫిల్మ్స్‌లో నాకు ఇష్యూ అనిపించింది ఒకటి ఈ పోర్షన్స్‌లోనే. హీరో, హీరోయిన్ మధ్యలో వాళ్ళ ఇంటరాక్షన్ సీన్స్ గాని, మూమెంట్స్ గాని కాన్సంట్రేట్ చేయకుండా స్టార్టింగ్ మీట్ అయ్యే సిట్యుయేషన్స్ ఉన్నాయో, అది చాలా రాండమ్‌గా జరుగుతున్నాయి. అంటే ప్రీవియస్ ఫిల్మ్స్‌లో. ఈ ఫిల్మ్‌లో ఆ ఫస్ట్ హాఫ్‌లో ఆ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మూమెంట్సు, ఆ కెమిస్ట్రీ అయితే చాలా మంచిగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో సీన్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో అది కొంచెం ఫాస్ట్ పేస్ ఉండుంటే బెటర్ అని అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫాస్ట్ ఉంది. అండ్ ఇవి కాకుండా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవి తర్వాత మాట్లాడదాం. అంటే మళ్ళీ ఇష్యూస్ అంటే మూవీ చూడకుండా ఉండడం అంటే ఏం అవసరం లేదు. మూవీని మీరైతే ప్రాపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఉన్న ఇష్యూస్ వల్ల ఆ ఏదైతే మూవీ ఫ్లో ఉందో, ఆ మూవీ స్ట్రక్చర్ ఉందో, వాటి వల్ల నాకున్న ఇష్యూస్ తప్ప మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని అసలు పాడు చేసే ఇష్యూస్ అయితే అంత అయితే లేవు ఎక్కడ. నాకు తెలిసి డైరెక్టర్ తమిళియన్ అవ్వడం వల్ల అనుకుంటా మూవీ మొత్తం చెన్నైలోనే ఉంటది. దాని ఇంపాక్ట్ కూడా చాలా ప్లేసెస్‌లో కనబడుతది. ఇంపాక్ట్ ఇన్ ది సెన్స్ లైక్ మధ్య మధ్యలో తమిళ్ డైలాగ్స్ వస్తూ ఉంటే, ఆ తమిళియన్ పీపుల్ అవన్నీ కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం కొత్తగుంటది. అంత స్ట్రాంగ్ ఉండకపోయినా సరే, మనకి ఏదో కొంచెం వేరే ప్లేస్‌లో ఉన్నా అనే కొంచెం ఫీలింగ్ అయితే వస్తది. సో, ఏదైతే డ్రామాతో పాటు ఫన్ అంత ఉంటదా అంటే లేదు. అంటే లేదు ఇన్ ది సెన్స్ లైక్ వర్కౌట్ అవ్వదని కాదు. ఫన్ చాలా తక్కువ పోర్షన్స్‌లో ఉంటది. ఆ ఉన్న పోర్షన్స్ మాత్రం వర్కౌట్ అవుతది. అండ్ 'యోగి బాబు' అతనున్నది కొన్ని సీన్స్ అయినా సరే, అతనున్న ప్రతి సీన్‌లో ఫన్ వర్కౌట్ అవుతది. అతని సీన్స్ ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేస్తే ఫన్ యాంగిల్ ఏదైతే ఉందో కొంచెం ఇంకా ఎక్కువ చూపియడానికి ఛాన్స్ ఉండేదేమో. కానీ అతనిది చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. మిగతా పోర్షన్స్‌లో ఫన్ గూడా అంతేం ఉండదు. అంటే మెయిన్‌లీ వీళ్ళిద్దరి డ్రామా మధ్యలోనే కాన్సంట్రేట్ చేశారు. మనం గూడా మెయిన్‌గా వీళ్ళ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవుతాం. ఇంకా డీవియేషన్స్ గూడా అంతేం ఉండవు. కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్ బోత్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ దే డిడ్ ఎ గుడ్ ఇన్ దేర్ రోల్. సంతోష్ శోభన్ అయితే హి డిడ్ రియల్లీ గుడ్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లో కనబడుతది. అంటే 'మ్యాడ్' సంగీత్‌ని చూసినట్టు ఒక ఫ్లో కనబడుతది. ఆ వన్ లైనర్‌లు, పంచులు, ఆ డైలాగ్స్ అవన్నీ. అండ్ సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ సీన్స్‌లో కూడా చాలా మంచిగా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో అప్రిషియేటబుల్ థింగ్ ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో స్క్రీన్ ప్లే షఫుల్ అవుతూ ఉంటది. అంటే ప్రెజెంట్‌కి, ఫ్యూచర్‌కి అట్లా షఫుల్ అవుతూ ఉంటది. ఆ ప్లేసెస్‌లో డైరెక్టర్ బెస్ట్ చాయిస్ తీసుకున్నది ఏంటంటే యాస్పెక్ట్ రేషియో చేంజ్ అవుతూ ఉంటది. అంటే ప్రెజెంట్ ఉన్నప్పుడు ఫుల్ యాస్పెక్ట్ రేషియో ఉంటది. స్క్రీన్ ప్లే కొంచెం ముందుకెళ్ళేసరికి క్రాప్ అవుతది. అంటే 16:9 రేషియోకి కొంచెం క్రాప్ అవుతూ ఉంటది. దానివల్ల మనం ప్రెజెంట్ స్క్రీన్ ప్లేలో లేవు అనేసి సైకలాజికల్‌గా కనెక్ట్ చేస్తాడు డైరెక్టర్. మీరు ఒకవేళ మూవీ చూసినప్పుడు ఈ యాస్పెక్ట్ రేషియోని నోటీస్ చేయండి. స్క్రీన్ ప్లే షఫుల్‌ని ఎంత మంచిగా యూజ్ చేస్తారో తెలుస్తది. స్క్రీన్ ప్లే అంటే గుర్తొచ్చింది, మూవీ మొత్తం చాలా ఫాస్ట్‌గా ఉంటది. కానీ నాకెందుకో ఫస్ట్ హాఫ్ అనేది చాలా కొంచెం పెద్దదిలాగా అనిపిస్తది. అంటే కంపారిటివ్‌లీ సెకండ్ హాఫ్. ఓవరాల్‌గా 2 అవర్సే. అంటే ఫస్ట్ హాఫ్‌లో మల్టిపుల్ సీన్స్ ఉండడం వల్ల నాకు కొంచెం లెంతీలా అనిపించినట్టుంది. సెకండ్ హాఫ్ ఒక వేరే ఎమోషన్ డ్రివెన్‌లోకెళ్తది. సో, దానివల్ల ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యే ఫ్లోలో ఎళ్ళిపోతాం. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకొక 30 మినిట్స్ చూసినట్టు అనిపించింది. అంటే అంత ఫాస్ట్‌గా ఎళ్ళింది. దానివల్ల సెకండ్ హాఫ్‌లో ఇంట్రొడ్యూస్ అయిన కాన్ఫ్లిక్ట్ ఎమోషన్ ఎంత కనెక్ట్ అయ్యామో క్లైమాక్స్‌లో కూడా ఒక విధంగా దాని వల్ల ఇష్యూస్ అనిపించింది. అండ్ ఇష్యూ ఏదైతే చెప్పే ముందు ఇది స్పాయిలర్ గాని, రివీలింగ్ మాత్రమైతే కాదు. ఎందుకు అనంటే ఇది మనకి కొత్త స్టోరీ అయితే కాదు. నార్మల్ స్టోరీ వన్ లైనర్ తీసుకుంటే రెగ్యులర్ బేసిసే. ప్రతి లవ్ స్టోరీలోకి కపుల్ రిలేషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ హాఫ్‌లో ఒక కాన్ఫ్లిక్ట్ ఒస్తది. ఒక అబ్‌స్టాకిల్ ఒస్తది. మోస్ట్‌లీ అది ఇంట్లో వాళ్ళ వల్లనే వస్తది. లేదంటే వీళ్ళ ఫాదర్ అయినా, వాళ్ళ ఫాదర్ అయినా ఏదో ఒక రీజన్ క్యాస్ట్ అది ఇది. సేమ్ ఇందులో గూడా అదే. ఏదో అంటే రీజన్ అది కాకపోయినా సరే అబ్‌స్టాకిల్ అనేది ఫాదర్ ఒస్తారు. అది కూడా క్యారెక్టర్ రాజీవ్ కనకాల. ఇక్కడ థింగ్ ఏంటంటే రాజీవ్ కనకాలని అబ్‌స్టాకిల్ కింద ఇంట్రొడ్యూస్ చేశారు.
సో, యాక్చువల్లీ తన వల్ల అంటే తనకున్న క్యారెక్టరైజేషన్ అందులో పెట్టిన క్యారెక్టరైజేషన్ అంతా అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టరైజేషనే. ఆ క్యారెక్టరైజేషన్ వల్ల క్లైమాక్స్‌కి ఇంకా స్ట్రాంగ్ జస్టిఫికేషన్ అయినా సరే, స్ట్రాంగ్ రియలైజేషను, స్ట్రాంగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ లాంటిది పెట్టొచ్చు. దానివల్ల కొంచెం ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఒస్తది. అంత స్టోన్ హార్టెడ్ పర్సన్ కన్విన్స్ అవ్వడానికి ఆ రీజనింగ్ గూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ రీజనింగే మిస్ అయింది. ఇంకోటి అడ్రెస్ చేయాలి. ఫస్ట్ నుంచి ఎవరైతే సంతోష్ శోభన్ వాళ్ళ వదిన క్యారెక్టర్ ఉన్నారో ఆ మూవీలో, అంటే మూవీ చూసిన వాళ్ళకి, లేదు అనంటే మీకు ఇక్కడి వరకు అర్థమై ఉంటది. మూవీ ఆబ్వియస్‌లీ బావుంది. మీరెళ్లి చూసేయండి అనేసి. ఎవరైతే మూవీ చూసారో వాళ్ళ గురించి, సంతోష్ శోభన్ వాళ్ళ వదిన ఎవరైతే ఉన్నారో, ఆ క్యారెక్టర్‌ని స్టార్టింగ్ నుంచి ఒక బ్యాక్ ఎండ్‌లో బిల్డ్ చేసుకుంటూ వస్తారు. అంటే ఆ క్యారెక్టర్ ఇది తను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ లైక్ తనకు కావాల్సిన సపోర్ట్ ఒక విమెన్‌కి కావాల్సిందేంటి అని బిల్డ్ చేసుకుంటూ వస్తారు. తని వల్ల క్లైమాక్స్‌కి ఇంకా స్ట్రాంగ్‌గా అంటే ఇంపాక్ట్ వచ్చే క్యారెక్టర్ తనది. అంటే అంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకొనొచ్చారు. ఆ సీన్స్ అయినా సరే, తన క్యారెక్టరైజేషన్ అయినా సరే. కానీ ఎండ్‌కొచ్చేసరికి లిటరల్లీ ఒకే సీన్ ఉంటది. అది ఎండ్‌లో కూడా రాదు. అది ప్రీ క్లైమాక్స్ ముందు ఎక్కడో వస్తది. ఒక సీన్ వస్తది. ఆ సీన్‌తో ఇంకా క్యారెక్టర్‌ని కట్ చేసేస్తారు. లిటరల్లీ చెప్తున్నా. క్లైమాక్స్‌కొచ్చేసరికి రాజీవ్ కనకాల క్యారెక్టర్, వీళ్ళ వదిన క్యారెక్టర్ ఉన్నప్పుడు ఈ కన్వర్జేషన్స్ అవన్నీ జరుగుతున్న మధ్యలో అప్పుడు వీళ్ళ వదిన తను ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్, తన ఔట్ బర్స్ట్ అయ్యి చెప్తూ ఉంటే, ఆ సిట్యుయేషన్స్ వల్ల రాజీవ్ కనకాల రియలైజేషన్ వచ్చి కన్వర్ట్ అవుతే, ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ వస్తదది. అంటే ఇప్పటికి ఉంది. ఒక డీసెంట్ క్లైమాక్స్ అని ఒక మంచి ఫిల్మ్ టైప్‌లోనుంది. కానీ అది ఇంకా మంచిగా అతను ఎవరు ఆ డైరెక్టర్ అంత మంచిగా బిల్డ్ చేసుకొనొచ్చారు. క్లైమాక్స్ వచ్చేసరికి అంతేనా అన్నట్టు అనిపించిందంతే. అదర్ దెన్ దట్ లైక్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. టెక్నికల్ యాస్పెక్ట్స్‌కొస్తే సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్. ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అయితే చాలా బ్రిలియంట్. కలర్ గ్రేడింగ్ చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక ప్రాపర్ 'కుంభలంగి నైట్స్' అవన్నీ ఏదైతే ఆ టోన్ ఉంటదో, అదే టోన్‌లో తీసుకెళ్తారు. ఓవరాల్‌గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక క్యూట్ మూమెంట్స్, ఒక మంచి మూమెంట్స్‌తో పాటు, ఒక ఎమోషనల్ సెకండ్ హాఫ్‌లో డ్రైవ్ అవుతది. ఇంకోటి నేను చెప్పిన ఇష్యూసు మూవీ చూస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయవు. మూవీ అంతా ఒక ఫ్లోలో ఎళ్తది. కానీ మూవీ అయిన తర్వాత కొంచెమే దీని గురించి ఆలోచిస్తాం అంతే తప్ప మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ ఇష్యూస్ వస్తే అసలు పాడు చేయవు. సో, ఒక 2 అవర్స్ ఒక మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. అండ్ మీరు మూవీకెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంటే మా ఛానెల్‌లో మిగతా వీడియోస్ కొన్నున్నాయి. ఓసారి లుక్కేసేయండి. టైం లేదంటారా? సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎప్పుడో చూసుకుందాంలెండి.